అతను బస్సు దిగాడు. అప్పటికి బాగా చీకటి పడింది. వీధి దీపాల వెలుగులోకి వెళ్లకుండా పేమెంట్ అవతల అంచున నడుస్తున్నాడు. చాలా చలిగా ఉంది. ఉల్లు కోటు, చేతికి గ్లౌస్ వేసుకొని ధనికులు, గొంగళీలు కప్పుకున్న బీదలు కొంతమంది తప్ప వీధిలో అట్టే జనం లేరు. అతను త్వరగా నడవడం లేదు, నెమ్మదిగానూ వెళ్ళడం లేదు. రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వెళ్తున్న సామాన్యుడు వల్లే ఉన్నాడు. బ్రౌన్ రంగ్ వూలెన్ ప్యాంటు, నల్లని షూస్, బ్రౌన్ రంగ్ ఓవర్ కోట్, అదే రంగు మఫ్లర్ చెవుల మీద నుంచి మెడ చుట్టూ చుట్టుకున్నాడు. ఫెల్ట్ హ్యాట్ బాగా మొహం మీదకి లాక్కున్నాడు. టార్చి వెలుగు మొహం మీద వేస్తే ముక్కు, నోరు, కళ్ళు తప్ప ఇంకేమీ కనిపించవు. 2 ఫర్లాంగులు నడిచిన తర్వాత జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకోవడానికి ఆగాడు. అగ్గిపుల్ల గీసి ఆరిపోకుండా అరిచేతుల మధ్య పెట్టుకుని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. తనని ప్రత్యేకంగా గమనిస్తూ వెంటాడుతూ ఎవరూ రావడం లేదని నిర్ధారణ చేసుకొని ముందుకి సాగిపోయాడు. దాదాపు 6 అడుగుల పొడుగు, సన్నగా తీగలా ఉన్నాడు. ఇంకో 2 ఫర్లాంగులు వెళ్ళి మెయిన్ రోడ్డు మీద నుంచి కుడివైపున ఉన్న వీధిలోకి తిరిగాడు. అది ట్రస్ట్ నగర్. ఆ పేటలో దాదాపు అన్నీ కొత్తగా కట్టిన ఇళ్లే. చిన్న చిన్న తోటల మధ్య విడివిడిగా చిన్న ఇళ్ళు. కొంత దూరం వెళ్ళి మళ్ళీ కుడివైపు వీధిలోకి తిరిగాడు. 4 ఇళ్ల దాటి 5వ ఇంటి గేటు దగ్గర ఆగి నంబర్ చూసి ఆ ఇల్లేనని నిశ్చయం చేసుకుని గేటు తెరిచాడు. వసారాలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుదామనుకుంటుండగా తలుపు తెరుచుకుంది. ఒకతను గుమ్మంలో నిలబడి కమిన్ అని ఆహ్వానించాడు. అతను లోపలికి రాగానే తలుపు మూసి తెచ్చారా అడిగాడు. ఆ, ఏది? డబ్బు అడిగాడు వచ్చిన మనిషి. రండి, ఆ గదిలోకి వెళదాం. డెవలప్ చేసి చూసి మీకు ఇస్తానన్న డబ్బు ఇస్తాను అన్నాడతను. ఇద్దరు వసారాకి అవతల ఉన్న గదిలోకి వెళ్ళారు. దీపం ఆర్పేసి ఎర్రదీపం వెలిగించి ఇవ్వండి, డెవలప్ చేసి చూస్తాను అన్నాడతను. వచ్చిన అతను అగ్గిపెట్టె కంటే చిన్న పెట్టె జేబులోంచి తీసి ఇచ్చాడు. ఆ పెట్టెలోంచి మైక్రోఫిల్మ్ తీసి డెవలప్ చేశాడు అతను. ఫిల్మ్ ఆరిన తర్వాత చిన్న ప్రాజెక్టర్లో పెట్టి చూసి గుడ్, వెరీ గుడ్, పర్ఫెక్ట్, మీకు ఇస్తానన్న డబ్బు ఇస్తాను, ఉండండి మిస్టర్ గురునాథ్ అన్నాడు. ఇద్దరూ ఆ గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళారు. మిస్టర్ గురునాథ్, మీ ఎల్బీ విషయం జ్ఞాపకం ఉందా? ఈ రహస్యం ఎలా బయటికి వెళ్ళిందన్న దర్యాప్తు చేస్తారు అధికారులు. జ్ఞాపకం ఉంది. సినిమా నుంచి వస్తున్న జనంలో కలిసి వెళ్ళాలి. నిన్న సినిమా చూశాను, కథ గురించి అడిగితే చెప్పడానికి. వెరీ గుడ్. ఇవిగో, ఇవన్నీ 100 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు ఈ పెట్టెలో పెట్టి ఇస్తున్నాను. ఈ డబ్బు ఏం చేస్తారు? గురునాథ్ సిగరెట్ వెలిగించి అదే ఆలోచిస్తున్నాను. బ్యాంకులో వేయడానికి వీల్లేదు, ఇంట్లో దాచడానికి వీల్లేదు. ఇల్లు సోదా చేస్తే పట్టుబడతాను అన్నాడు. మీ ఇంటి వెనుక తోట ఉందిగా? చిన్న గార్డెన్. అర్ధరాత్రో తెల్లారగట్టో లేవండి, వీధిలో ఎవరికీ కనిపించకుండా తోటలోకి వెళ్ళి లోతుగా గొయ్యి తవ్వండి. ఈ పెట్టె ఆ గోతులో పెట్టి పూడ్చిపెట్టండి. పూడ్చిన చోట ఓ పెద్ద పూల మొక్క నాటండి. అక్కడ తవ్వినట్టు కానీ కొత్తగా మొక్క నాటినట్లు కానీ తెలియకుండా జాగ్రత్త పడండి. నన్ను మీరు కానీ మిమ్మల్ని నేను కానీ మళ్ళీ కలుసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ బై. గురునాథ్ పెట్టె తీసుకొని లేచి గుడ్ బై చెప్పాడు. ఒంటిగా వెళ్ళడం మంచిది కాదు, ఎవరినైనా తోడు పంపుతాను అన్నాడతను. అవసరం లేదు. ఎందుకైనా మంచిది, మా మనిషిని మీ వీధి దాకా తోడు పంపుతాను. సరే, పంపండి. అతను దీనదయాళ్ అని కేక వేశాడు. వెంటనే ఓ 30 ఏళ్ల మనిషి వచ్చాడు. ఈయన కూడా వెళ్ళు. ఈయన ఇల్లు ఉన్న వీధి వరకు వెళ్ళి వీధి మొదట్లో ఆగు. ఆయన ఇంట్లోకి వెళ్ళాక వచ్చేసేయ్. ఎస్ సార్. గురునాథ్, దీన్ దయాళ్ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అతను తలుపు గడియ పెట్టి తలంలో తను నవ్వుకుంటూ పక్కనున్న గదిలోకి వెళ్ళాడు. అరగంట తర్వాత దీపం వెలిగించాడు. నెగిటివ్లు, పాజిటివ్లు, ప్రింట్లు తోలు సంచిలో పెట్టుకున్నాడు. డార్క్ రూమ్లో ఉన్న డెవలపింగ్ డిస్క్లు, కెమికల్స్ ఇనుప పెట్టెలో పెట్టి
తాళం వేశాడు. తరువాత ఇల్లంతా ఒకసారి కలియ చూసి చీపురు పుల్ల కూడా లేదని నిశ్చయించుకొని ఒక పొడుగాటి తాడు తెచ్చి ఇనుప పెట్టెని ఎత్తి నెమ్మదిగా బావిలోకి విడిచాడు. నీళ్లు చప్పుడు కాకుండా పెట్టె బావి గోడకి తగలకుండా జాగ్రత్తగా బావి అడుక్కి దింపాడు. తరువాత తాడు పైకి లాగేసి గిలకకి చుట్టి ఇంట్లోకి వెళ్ళాడు. దీపాలన్నీ ఆర్పేసి తోలు సంచిలోంచి చిన్న సీసా ఒకటి తీసి అందులో ఉన్నదేదో చేతిలో పోసుకొని తలకి రుద్దుకున్నాడు. నల్లగా ఉన్న జుట్టు తెల్లనైపోయింది. ఇంకో చిన్న సీసాలో ఉన్న ద్రవం మొహానికి పూసుకున్నాడు. నూనెని మొహం కరుకుగా తయారైంది. తొడుక్కొని ఉన్న టెర్లిన్ ప్యాంట్ షర్ట్ విప్పేసి తోలు సంచిలోంచి పంచా లాల్చీ వెస్ట్ కోట్ తీసి ధరించాడు. నీళ్ల గదిలోకి వెళ్ళి షర్టు గుండీలు ప్యాంటు బకిల్స్ తీసేసి జేబులో వేసుకొని వాటిని బాయిలర్లో పడేసి అగ్గిపుల్ల గీసి వెలిగించాడు. నిమిషంలో ప్యాంటు షర్టు కాలి మసి అయిపోయాయి. తర్వాత తలుపులకున్న పిడులన్నీ శుభ్రంగా తుడిచాడు. తరువాత తలుపు తెరుచుకొని గోడ పక్కగా నడిచి గేటు దగ్గరికి వెళ్ళాడు. ప్రహరీ గోడ మీద నుంచి వీధి రెండు వైపులా చూసి దరిదాపులలో ఎవరూ లేరని నిశ్చయించుకొని చటుక్కున గేటు తెరిచి వీధిలోకి వెళ్ళాడు. నెమ్మదిగా నడుస్తూ అదే వీధిలో 7 ఏళ్ల అవతల ఉన్న ఓ ఇంట్లో ప్రవేశించాడు. 4 ఏళ్ల పిల్లవాడు 2 ఏళ్ల పిల్ల హాల్లో సోఫాలో పడుకొని నిద్రపోతున్నారు. తలుపు చప్పుడు కాగానే లోపల గదిలోంచి 30 ఏళ్ల స్త్రీ హాల్లోకి వచ్చి అతన్ని చూసి సక్రమంగా సాగిందా అడిగింది. అతను తల ఊపి తనతో రమ్మని సంజ్ఞ చేశాడు. ఇద్దరూ లోపలి గదిలోకి వెళ్ళారు. రజని, నీకెన్నిసార్లు చెప్పినా ఇలా అజాగ్రత్తగా ప్రవర్తిస్తావేం అన్నాడు అతను కోపంగా. ఆమె కంగారు పడి ఇప్పుడు నేనేం తప్పు చేశాను అడిగింది. రజని, ఈసారైనా నేను చెప్పే విషయాలు బాగా జ్ఞాపకం ఉంచుకో. మనం ఆడుతున్నది నాటకం, రంగస్థలం మీద కాదు, నిజ జీవితంలో నాటకం. రంగస్థలం మీద తప్పులు చేస్తే జనం ఈల వేసి గోల చేస్తారు, మహా అయితే చెప్పులు విసురుతారు. మనం ఆడుతున్న ఈ నాటకంలో తప్పులు చేస్తే ఇద్దరం చస్తాం. మన దేశాన్ని మన వాళ్ళని మళ్ళీ చూడం. నిన్ను ఏరికోరి తీసుకొచ్చింది ఎందుకు? నువ్వు చాలా బాగా నటించగలవని, నువ్వు నటిస్తున్న పాత్రలో లీనం అయిపోతావని కదా. రంగస్థలం మీద నటించే పాత్రలో ఎంతగా లీనం అయిపోతావో అంతకి 1000 రెట్లు ఎక్కువగా ఈ రజని పాత్రలో నువ్వు లీనమైపోవాలి. మన దేశానికి వెళ్ళిపోయే వరకు నువ్వుగా ఉండడానికి వీలు లేదు. నిన్ను ఎవరైనా చూస్తున్నా చూడకపోయినా నువ్వు ఒంటిగా ఉన్నప్పుడు కూడా రజనిలాగే ప్రవర్తించాలి. అంటే నువ్వు నిజంగా రజనివే అనుకోవాలి. ఆ 2 పిల్లలు నిజంగా నీ పిల్లలే అయితే అలా సోఫాల్లో పడుకొనిస్తావా? పడగదిలోకి తీసుకువెళ్ళి పరుపు మీద పడుకోబెట్టవా? పిల్లల్ని ఒంటిగా వదిలేసి నువ్వు పడక గదిలో పడుకుంటావా? నేను కాక ఇంకెవరైనా ఈ సమయంలో ఇంటికి వచ్చి ఉంటే అనుమానం కలగదా అన్నాడతను. రజని తల వంచుకుంది. ఇటువంటి చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నీ పేరు రజనని, నా పేరు పరమశివమని, మనం భార్యాభర్తలమని, 2 పిల్లలతో ఇక్కడ ఉంటున్నామని తెలుసు. కానీ మన అసలు పేర్లు కానీ మనం ఎందుకు ఇక్కడ వచ్చామో కానీ ఎవ్వరికీ తెలియదు. మన ప్రభుత్వానికి కూడా ఈ వివరాలు తెలియవు. మనం పట్టుబడితే మనం తప్పు చేయడం వల్లే పట్టుబడతాం. జాగ్రత్త. క్షమించండి, ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు చేయను. సరే, పిల్లల్ని తీసుకువెళ్ళి లోపల పడుకోబెట్టి తర్వాత నాకు అన్నం పెట్టు, వెళ్ళు అన్నాడు పరమశివం. ఈ ప్రాంతంలో టాక్సీ స్టాండ్ లేదా? లేదు అంటూ దీనదయాళ్ జేబులో చేయి పెట్టుకుని చూసి, అరే లేవే, ఆ కొట్టుకు వెళ్ళి తెచ్చుకుంటాను అన్నాడు. ఏం కావాలి? బీడీ, సిగరెట్ ఉంది, ఇవ్వనా? వద్దు, నాకు బీడీలే అలవాటు, సిగరెట్ తాగితే దగ్గు వస్తుంది అని రోడ్డుకి అవతల వైపున్న ఒక సిగరెట్ కొట్టుకు వెళ్ళాడు దీనదయాళ్. ట్యాక్సీ వస్తుందేమోనని గురునాథ్ రోడ్డు 2 వైపులా చూస్తున్నాడు. ఒకవైపు నుంచి కారు వస్తోంది. ట్యాక్సీయో కారో కాదో తెలియలేదు. పేవ్మెంట్ అంచుని నిలబడి చూస్తున్నాడు. స్పీడుగా వస్తోంది. చెయ్యి ఊపాడు గురునాథ్. స్పీడ్ తగ్గలేదు. ట్యాక్సీ కాదేమో
ఎవరిదో కారేమో అనుకుని వెనక్కి ఒక అడుగు వేయబోయాడు. వెనక నుంచి అతని చేతిలో తోలిపెట్టి ఎవరో లాక్కోవడం, భుజం పట్టుకుని అతన్ని ముందుకు తొయ్యడం ఒక క్షణంలో జరిగాయి. కీచుమని కారు బ్రేకులు చప్పుడు చేశాయి. సిగరెట్ కొట్టు దగ్గర ఉన్న మనుషులు దీనదయాళ్ చాలా స్పీడ్గా వస్తున్న కారు కింద ఓ మనిషి పడ్డం చూశారు. కీచుమంటూ కారు ఆగడం కూడా చూశారు. యాక్సిడెంట్, యాక్సిడెంట్ అంటూ పరుగెత్తారు అందరూ, దీనదయాళ్ తప్ప. హీఈస్ డెడ్ అన్నారు ఎవరో రోడ్డు మీద పడి ఉన్న మనిషిని చూసి. డ్రైవర్ గజగజా వణికిపోతున్నాడు. మతిలేని వాడిలా కారుకి ఎదురుగా ఎందుకు వచ్చాడో, బంపర్ తలకి తగిలింది, బ్రెయిన్ మ్యాటర్ బయటికి వచ్చేసింది అన్నారు ఇంకెవరో. వాళ్లలో ఒకరుడు పోలీస్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ యుగంధర్, కూర్చోండి అన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్. డిటెక్టివ్ యుగంధర్, ఆయన అసిస్టెంట్ రాజు గదిలోకి రాగానే, ఏదో చాలా ముఖ్యమైన పని ఉంటే గాని ఇలా కబురు పంపరని, ప్రత్యేక విమానం నా కోసం ఏర్పాటు చేయరని తెలుసు. అందుకే ఎలా ఉన్నవాడిని అలా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాను అన్నాడు యుగంధర్ కూర్చుంటూ. అవును యుగంధర్, చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. మీ మీద ఆధారపడుతున్నాను. ఏమిటో చెప్పండి. నా శక్తి సామర్థ్యాలు మీవి. శక్తి సామర్థ్యాలే కాక యుక్తి కూడా కావాలి ఇప్పుడు. అసలు విషయం ఏమిటో చెప్తాను వినండి. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగుల్లో, పోలీస్ శాఖలో, చివరికి రాష్ట్ర కేంద్ర మంత్రుల్లో కూడా లంచగొండితనం, బంధుపక్షపాతం పెంచి పెరిగిపోయాయని, ప్రజాద్రవ్యం ఈ కొద్దిమంది దుర్వినియోగం చేస్తున్నారని పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు తరచూ ఆందోళన చేయడం మీకు తెలుసుగా. ఒకరిద్దరు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు పదవిలోకి వచ్చాక లక్షలు సంపాదించి దాచుకున్నారని ఆరోపించడమే కాక నమ్మతగిన సాక్ష్యం కూడా చూపించారు. బాధ్యతాయుతులైన కొందరు పార్లమెంట్ సభ్యులు ఈ ఆరోపణ చేయడమే కాక సాక్ష్యం కూడా చూపడం వల్ల ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ప్రవర్తన, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని విచారించి ఎవరెవరు లంచాలు తీసుకుంటున్నారో, ఎవరెవరు స్వయంగా కానీ బంధువుల ద్వారా కానీ అక్రమంగా ఆర్జించారో తెలుసుకొని విపులమైన నివేదిక తయారు చేసి ప్రధానమంత్రికి ఇవ్వమని ఆ కమిటీకి ప్రభుత్వం కోరింది. ఇలా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి పార్లమెంటులో చెప్పారు. 3 నెలల్లో నివేదిక తయారు చేయమని కమిటీని కోరినట్లు కూడా చెప్పారు. వారం రోజుల క్రితం విచారణ పూర్తయింది. ఈ వారంలో నివేదిక ప్రధానమంత్రికి ఇస్తామని చెప్పారు అని బండార్కర్ బల్లసొరుగులోంచి ఓ కవరు తీసి బల్ల మీద పెట్టి, కవరులోంచి ఓ కాగితం తీసి యుగంధర్కి ఇచ్చాడు. ప్రధానమంత్రికి, ఈ ఉత్తరం మీకు తప్ప ఇంకెవరికీ అందకూడదని, ప్రధానమంత్రి తప్ప ఇంకెవరూ చూడకూడదు అని రాసి మీ ఇంటి ముందు ఉన్న లెటర్ బాక్స్లో పడేస్తున్నాను. విచారణ సంఘం నివేదిక నాకెలా దొరికిందా అని ఆలోచిస్తూ కాలం వృధా చేయకండి. నన్ను పట్టుకుని నా దగ్గర ఉన్న మైక్రోఫిల్మ్ సంపాదించడానికి ప్రయత్నించకండి. ఈ ఉత్తరం మీకు అందిన 48 గంటల్లోపు 50 లక్షల ఖరీదు చేసే బంగారం నాకు ఇవ్వాలి. ఇచ్చిన మరునాడు ఈ మైక్రోఫిల్మ్ నెగిటివ్, పాజిటివ్లు మీకు పంపివేస్తాను. బంగారం నాకు ఎలా అందచేయాలో వివరంగా రాస్తున్నాను. ఇండోనేషియా ప్రధాన నగరం జకార్తాలో అందచేయాలి. జకార్తాలో ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా నాకు అందచేయాలో అక్కడి మీ రాయబారికి తెలియజేస్తాను. ఈ నా షరతు మీరు అంగీకరించినది లేనిది వెంటనే నాకు తెలియజేయాలి. ఈ ఉత్తరం మీరు చదివిన రోజు సాయంకాలం వెలువడే దినపత్రిక మొదటి పేజీలో కుడివైపున ఇవ్వండి, బంగారం ఇవ్వండి అని ప్రకటించాలి. ఆ ప్రకటన చూసి మీరు అంగీకరించినట్లు తెలుసుకుంటాను. నా షరతు మీరు అంగీకరించకపోతే ఈ నివేదిక కాపీలు, ఫోటోస్టాట్ కాపీలు పార్లమెంటు సభ్యులకి, దిన, వార, మాస పత్రికల సంపాదకులకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, అందరు గవర్నర్లకి, రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఉన్న ముఖ్య ప్రభుత్వోద్యోగులకి, ఉన్నత పోలీస్ అధికారులకి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముఖ్య ఉద్యోగులకి,
అన్ని విదేశ ప్రభుత్వ కార్యాలయాలకి పంపుతాను. యుగంధర్ ఉత్తరం చదివి మడిచి భండార్కర్కి ఇచ్చి, బ్లాక్మెయిల్ అన్నమాట. ఆ నివేదిక బయటపడడం ప్రమాదమా అడిగాడు. ఈ ఉత్తరం ఇవాళ పొద్దున చూశారు ప్రధానమంత్రి. వెంటనే క్యాబినెట్ రహస్య సమావేశం జరిగింది. నన్ను పిలిపించి ఈ ఉత్తరం ఇచ్చారు. నివేదిక బయటపడకుండా తీసుకోవాల్సిన చర్యలు వెంటనే తీసుకోమని బాధ్యత నా నెత్తి మీద పడేశారు. నేను వెంటనే దినపత్రికకి ఇవ్వండి, బంగారం ఇవ్వండి అన్న ప్రకటన పంపాను. తర్వాత మిమ్మల్ని పిలిపించి ఏర్పాట్లు చేశాను చెప్పాడు భండార్కర్. విచారణ కమిటీ సభ్యులు ఎవరు అడిగాడు యుగంధర్. 3 హైకోర్టు జడ్జీలు. యుగంధర్ మొహం ముడుచుకున్నాడు. దేశంలో లంచగొండితనం, బంధువుల ఎడల పక్షపాతం పెచ్చు పెరిగిపోయిందని బాధ్యతలు గల పార్లమెంటు సభ్యులు ఆరోపణలు చేశారు. నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. విచారణ సంఘం విచారించి నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ఎవరికీ చూపించకుండా రహస్యంగా దాచడానికి ప్రభుత్వానికి హక్కేముంది? ఆ నివేదికలోని విషయాలు తెలుసుకునేందుకు ప్రజలకి హక్కు ఉంది అన్నాడు. భండార్కర్ ఇబ్బందిగా చూస్తూ, అవును నిజమే. ఈ ప్రశ్న మీరైతే నన్ను అడిగారు, కానీ నేను ప్రభుత్వోద్యోగిని, ప్రధానమంత్రిని ఎలా అడగగలను అన్నాడు. యుగంధర్ మొహం చిట్లించి, ఆ బ్లాక్మెయిలర్ అడిగిన బంగారం ఇచ్చి నివేదిక బయటపడకుండా దాచేస్తారన్నమాట అడిగాడు. భండార్కర్ ఓ నిమిషం ఆలోచించి, ఈ విషయం నేను హోంమంత్రితో మాట్లాడాను. నివేదికలో ఏం రాశారో నాకు చెప్పలేదు, కానీ కొన్ని విషయాలు చెప్పారు. అవి మీకు చెప్తాను. పార్లమెంటు సభ్యులు కొందరు మంత్రుల మీద, ఉన్నతోద్యోగుల మీద లంచగొండితనం నేరాలు ఆరోపించినప్పుడు ప్రధానమంత్రి ఏదో జవాబు చెప్పి ఊరుకొని ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. మంత్రులు, ఉన్నతోద్యోగులు ఎవరైనా లంచాలు తీసుకుంటూ ఉంటే, బంధువుల పక్షపాతం చూపిస్తూ ఉంటే చర్య తీసుకోవాలన్న చిత్తశుద్ధితో విచారణ సంఘం నియమించారు. ఎవరు లంచాలు తీసుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళని పదవుల్లోంచి తొలగించి పరిపాలనా యంత్రాంగాన్ని పరిశుద్ధం చేయడమే ప్రధానమంత్రి ఉద్దేశం. అందువల్లే నివేదిక తయారు చేసి తనకి ఇవ్వమని ప్రధాన విచారణ సంఘాన్ని కోరారు. ఇప్పుడు ఆ నివేదికలో వివరాలు బహిర్గతమైతే చాలా ముప్పు కలుగుతుంది. పార్లమెంట్ సభ్యులు ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించి ఇంకో రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే అది దేశానికి ముప్పు కాదు, కానీ అలా జరగదు. రాజకీయ నాయకులే కాక ప్రభుత్వంలో చిన్న పెద్ద అందరూ లంచాలు తీసుకొని ప్రజల్ని కొల్లగొడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది ప్రజల్లో. విదేశ ప్రభుత్వాలకు కూడా అటువంటి అభిప్రాయమే కలుగుతుంది. విదేశాల నుంచి ఇప్పుడు మనకు వస్తున్న సహాయం రాదు. అంతేకాదు, కొన్ని వామపక్షాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయమని ప్రజల్ని ప్రోత్సహిస్తాయి. సమ్మెలు, దౌర్జన్యాలు చెలరేగుతాయి. వాటిని సక్రమంగా అరికట్టడానికి పోలీస్ సహాయం, అవసరమైతే సైనిక సహాయం కావాల్సి వస్తుంది. ప్రభుత్వం అంతా కుళ్ళిపోయిందనే అభిప్రాయంలో ఉన్న పోలీసు, సైనిక శాఖలకి ప్రభుత్వం మీద గౌరవాభిమానాలు ఏమాత్రం ఉండవు. వాళ్ళ సానుభూతి ప్రజల పట్లే ఉంటుంది. ప్రభుత్వానికి వాళ్ళ సహాయం లభించదు. దేశం అరాచకమవుతుంది. ఆ పరిస్థితుల్లో దేశం గతి ఏమవుతుంది? ఆఫ్రికా, ఏషియా రాజ్యాల ఇటీవల చరిత్ర పరిశీలిస్తే ఇటువంటి పరిస్థితుల్లోనే సైనికోద్యోగుల అధికారం హస్తగతం చేసుకొని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి మిలిటరీ నియంతృత్వాలు నెలకొల్పారని తేటతెల్లమవుతుంది. అలా జరగకపోతే కమ్యూనిస్టు విప్లవం చెలరేగి అంతర్యుద్ధాలు ప్రబలి దేశం నాశనం కావచ్చు. దానికి తోడు విదేశ ప్రభుత్వపు జోక్యం ఉంటే ఇక చెప్పవలసిన అవసరమే లేదు. కొరియా, వియత్నాం దేశాలకు పట్టిన గతే పడుతుంది మన దేశానికి. అందుకే ఈ నివేదిక మనం ఎట్లాగైనా మన వశం చేసుకొని తీరాలి. ఇది హోంమంత్రి నాకు చెప్పిన విషయం చెప్పాడు భండార్కర్. యుగంధర్ ఆలోచిస్తూ 5 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నిట్టూర్చి, హోంమంత్రి భయాలకి తగిన కారణాలున్నాయి, ఒప్పుకుంటాను. ఆల్ రైట్, నన్నేం చేయమంటారు అడిగాడు.
ఎలాగైనా ఆ నివేదిక తాలూకు నెగటివ్ పాజిటివ్లు సంపాదించాలి. తర్వాత ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న అతన్ని చంపేయాలి. అతన్ని చంపేయాలని హోంమంత్రి చెప్పారా? లేదు, నేను చెప్తున్నాను. ఆ నివేదికలోని విషయాలు బయటపడకుండా చూడడం నా బాధ్యత. అతను బతికి ఉండడం ప్రమాదం. ఆ నివేదిక మన చేతికి చిక్కిన తర్వాత ప్రమాదం ఏముంటుంది? అడిగాడు రాజు. నివేదికలోని వివరాలు అతనికి తెలుసు. ఏ ప్రతిపక్ష నాయకుడికి చెప్పినా చాలు, నిప్పు అంటుకుంటుంది. పార్లమెంటులో ప్రశ్నలు, పత్రికలో వ్యాఖ్యానాలు, చివరికి ప్రభుత్వం నివేదికలోని విషయాలు వెల్లడి చేయక తప్పనిసరి అవుతుంది. బ్లాక్మెయిల్ నేరానికి అతన్ని జైల్లో పెట్టండి అన్నాడు యుగంధర్. కోర్టు విచారణలో దేనికి బ్లాక్మెయిల్ చేశాడు అన్న ప్రశ్న వస్తుంది అని భండార్కర్ తల విదిలించి, నో యుగంధర్, అతన్ని చంపి తీరాలి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, స్పెషల్ బ్రాంచ్, గూఢచారిత్వం. మాకు క్రిమినల్ కోడ్, పోలీస్ కోడ్తో సంబంధం లేదు. చంపడానికి మాకు లైసెన్స్ ఉంది అన్నాడు. ఓ మనిషిని చంపడానికి నన్ను నియమిస్తారన్నమాట. నేను సామాన్య హంతకుడనే అభిప్రాయం మీకు ఎలా కలిగింది? వస్తాను, గుడ్ నైట్. ఇంకెప్పుడు నాకు కబురు చేయకండి అని చటుక్కున కుర్చీలోంచి లేచాడు యుగంధర్. మిస్టర్ యుగంధర్, 1 సెకండ్ ప్లీజ్, సిట్ డౌన్. ఎందుకు? మనం చర్చించవలసిన విషయాలు ఏమీ లేవు. ఆత్మరక్షణకి తప్పనిసరి అయినప్పుడు విదేశ గూఢచారులని, హంతకులని నేను చంపాను, నిజమే. కానీ ఒక మనిషిని చంపడానికి నేను ఇప్పటి వరకు ఎప్పుడూ పూనుకోలేదు, ఎన్నటికీ పూనుకోను. మిస్టర్ యుగంధర్, కాస్త శాంతించండి. నేను చెప్పేది సావధానంగా వినండి. చెప్పండి, వింటాను అన్నాడు యుగంధర్ నిల్చునే. ఈ నివేదిక సంపాదించి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి విదేశ గూఢచారి అని, చైనీస్ గూఢచారి అని అనుమానిస్తున్నాను. అలా అనుమానించడానికి ఆధారాలు? బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఏ సామాన్య నేరస్తుడో ఈ నివేదిక సంపాదించి ఉంటే పోలీస్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్, పరిపాలనా యంత్రాంగం అన్నీ చేతుల్లో ఉన్న ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి పూనుకోడు. ఏ కోటీశ్వరుణ్ణో, లక్షాధికారినో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకుంటాడు. ఇదొక కారణం. ఇంకో కారణం, బ్లాక్మెయిలర్ బంగారం జకార్తాలో తనకి అందజేయమన్నాడు. ఇండోనేషియాకి మనకి దౌత్య సంబంధాలు ఉన్నా ఇండోనేషియా మిత్రరాజ్యం అని అనలేం కదా. చైనాతో మనకి తగాదా వచ్చినప్పుడు, పాకిస్తాన్ మనతో యుద్ధానికి దిగినప్పుడు ఇండోనేషియా మన శత్రువుల పక్షం వహించిందని మీరు మర్చిపోలేదనుకుంటాను. ఇండోనేషియాలో మనం తనని పట్టుకోలేమన్న ధైర్యంతో బంగారం ఆ దేశానికి పంపనమన్నాడు బ్లాక్మెయిలర్. ఈ విధంగా ఆలోచిస్తే ఇండోనేషియా ఒక సామాన్య బ్లాక్మెయిలర్కి ఎందుకు రక్షణ ఇస్తుందన్న అనుమానం కలుగుతుంది. ఏదో ఇంకో దేశ ప్రభుత్వం ఇండోనేషియా ప్రభుత్వాన్ని తనకి సహాయం చేయమని అడుగుంటుంది. అందుకే ఈ బ్లాక్మెయిలర్ విదేశ గూఢచారి అయి ఉండాలని, 3 పాళ్ళు చైనీస్ గూఢచారి అయి ఉండాలని అనుకున్నాను. యుగంధర్ తల విదిలించి, నో భండార్కర్, మీ వాదనలో లోపం ఉంది. అతను విదేశ గూఢచారి అయితే భారతదేశానికి అపకారం చేయదలుచుకుని ఉంటే అతను బెదిరించినట్లు నివేదికని అందరికీ పంపించి చల్లగా మన దేశం నుంచి తన దేశం వెళ్ళిపోతాడు. కానీ మీకు 48 గంటలు గడువిచ్చి ఆలోగా బంగారం పంపమని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాడు? తన ప్రభుత్వం చెప్పినట్లు కాకుండా మన ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంచుకొని తన ప్రభుత్వాన్ని మోసం చేస్తే అతనికి ఆ విదేశ ప్రభుత్వం ఎందుకు సహాయం చేస్తుంది? ఇండోనేషియా ప్రభుత్వాన్ని అతని ప్రభుత్వం కోరకపోతే ఇండోనేషియా ప్రభుత్వం అతనికి సహాయం ఎందుకు చేస్తుంది? కనుక అతను విదేశ గూఢచారి అని అనుకోవడం కన్నా సామాన్య బ్లాక్మెయిలర్ అని, మన ప్రభుత్వానికి పట్టుబడకుండా ఉండేందుకు బంగారం విదేశం పంపమని అడిగాడని అనుకోవడం సబబుగా ఉంటుంది అన్నాడు.